హాయ్! దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి, అలాగే లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. 'నా తనువు నా ప్రాణం నీకై' ఎపిసోడ్ నంబర్ 45. ఐ యామ్ సో సారీ కళ్యాణ్. నేను ఫోన్ లిఫ్ట్ చేసి ఉండాల్సింది. అనవసరంగా నిన్ను టెన్షన్ పెట్టాను అని అంటుంది మైథిలి. తనని ఎదురుగా నిలబెట్టుకొని చూస్తూ, ఫోన్ లిఫ్ట్ చేయలేదంటే ఇంతసేపు నిద్రపోకుండా ఏం ఆలోచిస్తున్నావు ఎనిమి అని అడుగుతాడు. అది ఏమీ లేదులే కళ్యాణ్ అన్నట్టు నువ్వు ఇలా వచ్చావేంటి? చెర్రీ మేలుకుంటే నీ కోసం వెతుకుతాడేమో అని అంటుంది. వాడు పడుకుంటే మార్నింగ్ 6 వరకు మధ్యలో లేవళ్లే, నువ్వు వర్రీ అవ్వకు. ముందు నువ్వు పడుకుంది గాని పదా, ఇంతసేపు నిద్రపోకుండా మేలుకొని ఉండటం ఆరోగ్యానికి మంచిది కాదు అంటూ తన్ని రూమ్లోకి తీసుకెళ్తాడు. అసలు భోజనం చేశావా అని అడుగుతాడు తనని బెడ్ మీద కూర్చోబెడుతూ. చెర్రీ మాటలతో భోజనం గురించే మర్చిపోయిన మైథిలి చేశాను అన్నట్టుగా తల ఊపుతుంది. మైథిలి చెయ్యిని కళ్యాణ్ నెత్తి మీద పెట్టుకొని, ఏది ఇప్పుడు చెప్పు అని అంటాడు. టక్కున మైథిలి చెయ్యి వెనక్కి తీసుకుంటుంది. మధ్యాహ్నం నాతో కలిసి రెస్టారెంట్లో లంచ్ చేయడం తప్ప నువ్వు ఏమీ తినలేదని నీ మొహం చూస్తే అర్థమవుతుందిలే అని, ఉండు కిచెన్లోకి వెళ్ళి నీకు భోజనం తీసుకుని వస్తాను అని వెళ్ళబోతుంటే, నేనసలు వంట చేయలేదు కళ్యాణ్ అని అంటుంది. వెళ్ళబోతున్న కళ్యాణ్ ఆగి, ఎందుకు వంట చేసుకోలేదు అని అడుగుతాడు. మైథిలి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. నేను ఏదో ఒకటి చేసి తీసుకొస్తానుండు అని వెళ్ళబోతుంటే, నీకెందుకు కళ్యాణ్ శ్రమ, నిజంగా నాకేమీ ఆకలి కావడం లేదు అని అంటుంది. నువ్వు మాట్లాడకుండా సైలెంట్గా కూర్చో అని కాస్త సీరియస్గా చెప్పి కిచెన్లోకి వెళ్ళిపోతాడు. అసలు ఆ రోజు స్టవ్వే వెలిగించలేదని కళ్యాణ్కి అర్థమై, మైథిలి ఏదో బాధగా కనిపిస్తుంది, భోజనం కూడా చేయనంత ఆ బాధ ఏమై ఉంటుంది అని అనుకొని, ఇప్పుడు రైస్ కర్రీ చేస్తే లేట్ అవుతుందేమో అంటూ చుట్టూ చూస్తుంటాడు. ఒక డబ్బాలో ఉప్మా రవ్వ కనిపించగానే అది తీసుకుంటాడు. ఇదైతే సింపుల్గా అయిపోతుంది అని అనుకొని ఉప్మా రెడీ చేయడం మొదలు పెడతాడు. కొంతసేపటికి ఉప్మాని ప్లేట్లో పెట్టుకొని మైథిలి ముందుకొచ్చి, ఇది తిను ఎనిమి అని అంటాడు తన పక్కన కూర్చుంటూ. నా కోసం అనవసరంగా శ్రమ తీసుకున్నావు కళ్యాణ్ అని అంటుంది. అయిన వాళ్ళ కోసం శ్రమ పడినా తృప్తిగానే ఉంటుందిలే కానీ వేడివేడి ఉప్మా తిను అంటూ స్పూన్తో తనకి తినిపిస్తుంటాడు. నువ్వు డిన్నర్ చేసావా కళ్యాణ్ అని అడుగుతుంది. చేశాను. నేను తిన్న తర్వాతే చెర్రీని పడుకోబెట్టి నీకు ఫోన్ చేస్తుంటే నువ్వు లిఫ్ట్ చేయలేదు అని అంటాడు తనకి తినిపిస్తూ. తనకి మాటలు చెప్తూ ఉప్మా మొత్తం తినిపించి, ఇప్పుడు చెప్పు ఎనిమి అని అంటాడు ప్లేట్ పక్కకు పెడుతూ. ఏం చెప్పాలి అని అడుగుతుంది కాస్త ఆశ్చర్యంగా. భోజనం నిద్ర కూడా మర్చిపోయి దేని గురించి ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు. అదేమీ లేదు కళ్యాణ్, నేను దేని గురించి ఆలోచించటం లేదు అని అంటుంది తలదించుకొని. కళ్యాణ్ తన తలని పైకెత్తి, అబద్ధాలు చెప్పడం నీకు రాదు కానీ ముందు విషయం ఏంటో చెప్పు ఎనిమి అని అడుగుతాడు లాలనగా చూస్తూ. అది కళ్యాణ్, చెర్రీ ఇక్కడికి వచ్చాడు అని అంటుంది. కళ్యాణ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ, చెర్రీ ఇక్కడికి రావడం ఏంటి అని అడుగుతాడు. మైథిలి ముందు నవ్వి, నీ కొడుకు నా మీద మా పెద్దవాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాడు అని జరిగింది చెప్తుంది. చెర్రీ అలా మాట్లాడడం తెలియగానే కళ్యాణ్ ఇంకా ఆశ్చర్యపోతూ, ఉట్టి అమాయకుడు వాడు, నిన్ను చూసుకొని వాడిని దూరం చేస్తానని ఎలా అనుకుంటున్నాడు అని అడుగుతాడు. ఆ పసి హృదయానికి అలా అనిపించింది కళ్యాణ్. చిన్నప్పటి నుండి వాడికి నీ ప్రేమ తప్ప ఇంకెవ్వరి ప్రేమ తెలియదు కదా. నేను నీకు దగ్గరైతే నువ్వు వాడిని దూరం చేస్తావనే భయం వాడికి పట్టుకుంది. అందుకే నన్ను నీకు దూరంగా ఉండమన్నాడు అని చెప్తుంది. మరి దూరంగా ఉండబోతున్నావా అని అడుగుతాడు తనని సూటిగా చూస్తూ. ఏంటి అన్నట్టుగా అర్థం కానట్టుగా చూస్తుంది. అదే చెర్రీ చెప్పాడు కదా నిన్ను నాకు దూరంగా ఉండమని, ఆ పని చేయబోతున్నావా అని అడుగుతాడు. కళ్యాణ్ అలా అనగానే మైథిలి కన్నీళ్ళు పెట్టుకుంటూ, ఇన్నాళ్ళు నేను నీకు దూరమైంది సరిపోలేదా కళ్యాణ్, ఇంకా నీకు దూరమై నేను బాధపడాలని ఉందా అని అడుగుతుంది. కళ్యాణ్ కాస్త రిలాక్స్ అవుతూ తన కన్నీళ్ళు తుడిచి, బతికించావు ఎనిమి,
లేకపోతే ఎక్కడ కొడుకు సెంటిమెంట్‌కి పడిపోయి నాకు దూరం అవుతావేమోనని భయపడ్డాను అని అంటాడు. మైథిలి కళ్యాణ్ హగ్ చేసుకొని, దూరం అనే మాట మన మధ్య ఎప్పుడు వినపడకూడదు కళ్యాణ్. మన దగ్గర అవుతూనే చెర్రీకి మన మీద నమ్మకాన్ని కలిగించాలి. నీ ప్రేమ మాత్రమే కాదు, మన ఇద్దరి ప్రేమ చెర్రీకి అందించాలి. నేను ఇలా ఆలోచిస్తున్నాను కానీ చెర్రీ మాటలు విని నీకు దూరం అవ్వాలని అసలు అనుకోవడం లేదు అని అంటుంది. కళ్యాణ్ తనని ఇంకా హృదయానికి హత్తుకొని తల నిమురుతూ, నన్ను మిస్ చేసుకొని ఇన్నాళ్ళు నువ్వు ఎంత బాధపడ్డావో నీ మాటల్లో ఇప్పుడు ఇంకా పూర్తిగా అర్థమవుతుంది మైథిలి. అంతా నువ్వు కోరుకున్నట్టుగానే జరుగుతుంది. నువ్వు నేను కలిసి చెర్రీని ఇంకా ప్రేమగా చూసుకుందాం, సరేనా అంటూ తన్ని ఓదారుస్తాడు. చెర్రీ మనస్తత్వం కూడా తొందరగా మారితే బాగుండని ఎదురు చూస్తున్నాను కళ్యాణ్ అని అంటుంది. నీ మంచితనం చూసి వాడు మారతాడులే ఎనిమి అంటూ తన పిల్లో మీదకి నిదానంగా పడుకోబెట్టి తను కూడా మైథిలి పక్కన పడుకొని, నేను కూడా ఇక్కడే ఉంటాను, తెల్లవారుతుండగా వెళ్ళిపోతానులే, నేను ఉన్నాను కాబట్టి ఇంకేమీ ఆలోచించకుండా ప్రశాంతంగా నిద్రపో అని అంటాడు. సరే అన్నట్టుగా మైథిలి తల ఊపుతుంది. కళ్యాణ్ తన మొహం మీద పడిన జుట్టును సవరించి తన చెంప మీద చేయి పెట్టి ప్రేమగా నిమురుతుంటే కళ్యాణ్ పక్కనే ఉన్నాడనే ధైర్యంతో ప్రశాంతంగా నిద్రపోతుంటుంది. నిద్రపోతున్న తనని చూస్తూ ఆలోచిస్తూ, సూర్య వచ్చి మైథిలికి తోడుగా ఉంటే తనకు కాస్త ధైర్యంగా ఉంటుంది. కానీ సూర్య వస్తే మైథిలితో ఉండేటట్టుగా కనిపించడం లేదు. నేనే ఎంత త్వరగా మైథిలిని పెళ్లి చేసుకొని తీసుకువెళ్తే అంత మంచిది అని అనుకుంటాడు. తెల్లవారుజామున 4 అవుతుండగా తనకి బ్లాంకెట్ కప్పి ప్రేమగా తన తల నిమిరి నుదుటిన ముద్దు పెట్టుకొని తన నిద్ర డిస్టర్బ్ కాకుండా నిదానంగా లేచి వెళ్ళిపోతాడు. 6 గంటలకి మైథిలి మేలుకొని లేచి బెడ్ మీద కళ్యాణ్ లేకపోవడం చూసి, ఎప్పుడు వెళ్ళిపోయాడో నేను అసలు చూసుకొనే లేదు, కళ్యాణ్ పక్కన ఉంటే ధైర్యంతో ప్రశాంతంగా నిద్రపోయాను అని అనుకొని కిచెన్లోకి వచ్చి కాఫీ కలుపుకుంటూ సూపర్ మార్కెట్కి వెళ్ళి రావాలి అని అనుకుంటుంది. కొన్ని గంటల తర్వాత కళ్యాణ్ చెర్రీని స్కూల్కి రెడీ చేస్తుంటాడు. డాడ్, నేను మీకు ఒక విషయం చెప్పాలి అని అంటాడు. చెర్రీ ఏం చెప్పబోతున్నాడో కళ్యాణ్కి అర్థమైనట్టుగా చూస్తూ, ఏంటి నాన్న అది అని అడుగుతాడు. నిన్న ఈవినింగ్ నేను మైతూ మిస్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. తనని మీతో క్లోజ్ కావద్దని చెప్పేసి వచ్చాను. తనతో మిమ్మల్ని ఫ్రెండ్షిప్ కట్ చేయమంటే మీరు నా మాట వినడం లేదు కదా, అందుకే మైతూ మిస్ దగ్గరికి వెళ్ళి చెప్పాను అని అంటాడు. అలా వెళ్ళి చెప్పడం తప్పు కదా నాన్న అని అంటాడు కళ్యాణ్. ఏమో డాడ్, నాకు అనిపించింది చెప్పేసి వచ్చాను అని అంటాడు చెర్రీ అమాయకంగా మొహం పెట్టుకుంటూ. కళ్యాణ్ చెర్రీని ఒడిలోకి తీసుకొని, చూడు నాన్న, నువ్వు నా కొడుకుగా ప్రాణం పోసుకోవడం మొదలు పెడుతున్న సమయంలోనే నీ మీద నా పంచ ప్రాణాలు పెట్టుకున్నాను. ఆ క్షణం నీ మీద ఏర్పడిన అఫెక్షన్ ఈ జన్మంతా అలాగే ఉంటుంది నాన్న. నీకు నాకు మధ్య ఎంతమంది వచ్చినా నువ్వు మాత్రం నాకు ఎప్పటికీ స్పెషలే. మన ఇద్దరి మధ్య ఉన్న ఈ అనుబంధం ఎప్పటికీ పెరుగుతుందే కానీ తరగడం అనేది ఎప్పటికీ జరగదు. నీ మీద నాకున్న ఈ ఎఫెక్షన్ గురించి ఇంతకంటే అర్థమయ్యేలా ఎలా చెప్పాలో ఇక నాకు తెలియడం లేదు చెర్రీ అని అంటాడు కన్నీటి పొరలతో కొడుకుని చూస్తూ. చెర్రీ అమాయకంగా ఆ కన్నీటి పొరలను కనిపిస్తున్న తండ్రి కళ్ళను చూస్తూ, మీరు చెప్పిన వర్డ్స్ నాకు కొన్ని అర్థం కాకపోయినా నేనంటే మీకు ఎంత ఇష్టమో అర్థమైంది డాడ్. మీరు నన్ను ఎప్పటికీ ఇలాగే లైక్ చేస్తూ ఉండాలి. ఐ లవ్ యూ సో మచ్ డాడ్ అంటూ చెర్రీ కళ్యాణ్ మెడ చుట్టూ చేతులు వేసి అల్లుకుపోతాడు. కొడుకుని హక్కును చేర్చుకుంటూ, నీకు నా మీద ఉన్న ప్రేమ ఈ మాటల్లో కాదు నాన్న, ఏమీ తెలియని 5 నెలల పసిప్రాయంలోనే నీ అన్నప్రాసన సమయంలో నేనంటే నీకు ఎంత ఇష్టమో చూపించుకున్నావు అని మనసులో అనుకొని కళ్ళల్లో వస్తున్న కన్నీళ్ళు తుడుచుకొని చెర్రీకి ఆప్యాయంగా ముద్దు పెట్టి, సో యూ డోంట్ వర్రీ, ఈ డాడ్ ప్రేమ నీకు ఎప్పటికీ దూరం కాదు, సరేనా అంటూ కొడుక్కి నమ్మకం చెప్తాడు. ఓకే డాడ్
అని అంటాడు చెర్రీ కాస్త నవ్వుతూ. కానీ నాన్న ఇంకొక మాట అంటూ రిక్వెస్ట్ చేస్తాడు కళ్యాణ్. ఏంటి డాడ్ అది అని అడుగుతాడు. మైతు మిస్ కూడా చాలా మంచిదిరా. నువ్వు తన్ని లైక్ చేయకపోయినా తనని బాధ పెట్టేటట్టుగా మాట్లాడుకున్నానా. వేరే పర్సన్ని అలా బాధ పెట్టడం మంచి పద్ధతి కాదు చెర్రీ అని అంటాడు. చెర్రీ కొన్ని క్షణాలు ఆలోచించి సరే అని అంటాడు, కొంచెం మొహం ఏదోలా పెట్టుకుంటూ. చెర్రీ మొహం చూసి కళ్యాణ్ బాధపడుతూనే మళ్ళీ కొడుకుని దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకొని, నువ్వు బాధపడితే ఈ డాడ్ తట్టుకోలేడురా. నువ్వు ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా ఉండాలి అని అంటాడు. సరే డాడ్ అంటూ చెర్రీ నవ్వుతుంటాడు. కొడుకు నవ్వు చూసి కళ్యాణ్ కూడా తృప్తిపడి, నీకు బ్రేక్ఫాస్ట్ తినిపించి నిన్ను అన్విని స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తాను పదా అని అంటాడు. ఎందుకు డాడ్, మమ్మల్ని డ్రాప్ చేయటానికి డ్రైవర్ అంకుల్ ఉన్నాడు కదా అంటాడు చెర్రీ. ఇక్కడ నుండి నాకు వీలు కుదిరినప్పుడల్లా నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. ఎప్పుడైనా నేను బిజీగా ఉన్నప్పుడు డ్రైవర్ వస్తాడు అంటూ చెర్రీని ఎత్తుకొని డైనింగ్ టేబుల్ దగ్గర తీసుకెళ్తాడు. రాములమ్మ అప్పుడే డైనింగ్ టేబుల్ దగ్గర డిషెస్ సర్దుతూ, వచ్చావా చెర్రీ బాబు, నీకు పూరి అంటే ఇష్టం కదా, అందుకే నీకు ఇష్టమైన పూరి ఆలు కుర్మా చేసి పెట్టాను అని అంటుంది. వావ్, థ్యాంక్ యూ రాములమ్మ ఆంటీ, త్వరగా పెట్టు, ఆకలిగా ఉంది అంటాడు చెర్రీ. కళ్యాణ్ నవ్వుతూ చెర్రీని టేబుల్ మీద కూర్చోపెడితే రాములమ్మ పూరి ప్లేట్లో పెట్టి కళ్యాణ్కి అందిస్తుంది. కళ్యాణ్ ప్రేమగా మాటలు చెప్తూ చెర్రీకి టిఫిన్ తినిపిస్తుంటాడు. రాములమ్మ ఆ తండ్రి కొడుకును చూసి సంతోషపడుతూ, త్వరగా కళ్యాణ్ బాబు గారికి పెళ్లి జరిగి మేడం ఇంటికి వస్తే బాగుండు అని అనుకుంటుంది మనసులో. అదే సమయంలో మైథిలి సూపర్ మార్కెట్లో పాల ప్యాకెట్స్ తీసుకుంటూ ఉండగా అక్కడ క్రాంతి తనకు అవసరమైన వస్తువులు తీసుకుంటూ మైథిలి కంట పడుతుంది. మైథిలికి తనను చూడగానే సూర్య లాఠీ దెబ్బలు తినడం కళ్ళ ముందు కదిలి తన వైపు కోపంగా చూస్తుంటుంది. కొన్ని సెకండ్స్ తర్వాత క్రాంతి కూడా అనుకోకుండా మైథిలిని చూసి ఆశ్చర్యపోతూ, తర్వాత తనకి మొహం చూపించలేక ఇబ్బంది పడుతూ తలదించుకుంటుంది. కానీ అంతలోనే క్రాంతికి సూర్య గురించి తెలుసుకోవాలని అనిపించి, ఏమైనా కానివ్వు అని అనుకొని నిదానంగా మైథిలి దగ్గరికి వచ్చి, బాగున్నారా మేడం అని అడుగుతుంది. మరి మైథిలి క్రాంతితో ఎలా ప్రవర్తిస్తుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి.